Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, Editorial Analysis session. So what do we start with? Quote of the day to start చేస్తాము. సో ఆల్రెడీ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే ఇప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి క్లియర్గా చెప్తూ ఉన్నాను. సో ఈ యొక్క సెషన్ యొక్క ముఖ్య ఇంటెన్షన్, ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే లైక్ విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ గివింగ్ మ్యాక్సిమమ్ నాలెడ్జ్, vocabulary based knowledge మ్యాక్సిమం ప్రొవైడ్ చేయాలి షార్ట్ టైంలో. అండ్ ఆ vocabulary ఎక్కడ మీ ప్రతి ఒక్క కాంపిటేటివ్కి యూస్ అయ్యే విధంగా మేము ఈ సెషన్ని డిజైన్ చేస్తున్నాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ డెఫినెట్గా మీకు ఎస్ఐ కానిస్టేబుల్స్కి అయితేనేమి, లేదంటే ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఇప్పుడు ఆల్రెడీ సిహెచ్ఎస్ఎల్ పడింది నోటిఫికేషన్. ఇలాంటి వాటికి ఖచ్చితంగా మీరు రెగ్యులర్ ఫాలో కండి. దీనిలో నుంచి మీకు క్వశ్చన్స్ రాకపోతే మరి నాకు అడగండి. సో దాట్ ష్యూర్, బికాస్ స్టాటిక్ అండి ఇవి. సో ఈ చేంజ్ అనేది జరగదు. సో కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, డోంట్ ఫర్గెట్ ఇట్. నెక్స్ట్ ఎడిటోరియల్కి సంబంధించిన వొకాబులరీ, దాంట్లో కూడా మరి పిక్ చేసినటువంటి ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి. సో అది కూడా మళ్ళీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగమే కదా. ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి, ఇడియమ్స్ ఫ్రేజెస్ ఉంటాయి, తర్వాత కంటెంట్ వొకాబులరీ, టఫ్ వొకాబులరీ, వాటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వాటి అప్లికేషన్తో అనాలిసిస్, టెస్ట్ ఆఫ్ ద డే కూడా ఉంటుంది. సో ఇక్కడ డిలే చేయకోకుండా కోడ్ ఆఫ్ ద డే మరి వివేకానంద గారిది తీసుకుని వచ్చాను. ఆల్వేస్ ట్రై టు రిప్రజెంట్ యువర్ సెల్ఫ్ as హ్యాపీ. ఇనిషియలీ ఇట్ బికమ్స్ యువర్ లుక్, గ్రాడ్యువలీ ఇట్ బికమ్స్ యువర్ హ్యాబిట్, అండ్ ఫైనలీ ఇట్ బికమ్స్ యువర్ పర్సనాలిటీ. చూస్తూ ఉంటాం మనం మన సొసైటీలో, ఆడేంట్రా ఎప్పుడు ఒక ఏడుపు మొహం వేసుకొని ఉంటాడు, వాడేంట్రా ఎప్పుడు సీరియస్గా ఉంటాడు, వాడేంట్రా ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఈ స్టేట్మెంట్ ఎప్పుడైనా విన్నారా? మ్యాక్సిమం వినండరు. సో 100కి ఒక 5% కూడా అలాంటి ఒక స్టేట్మెంట్ వినండరు. బట్ పాజిటివ్ వైబ్స్, ఒక పర్సోనా, ఒక ఏమంటారు, పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయాలంటే ద థింగ్ ఈజ్ ఫస్ట్ యూ ట్రై టు రిప్రజెంట్ యువర్ సెల్ఫ్ as హ్యాపీగా రిప్రజెంట్ చేసుకోండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా చిరాకు మొహం పెట్టుకొని ఏడ్చుకుంటా కోపగిచ్చుకుంటా ఇవి కాకుండా హ్యాపీగా రిప్రజెంట్ చేయండి. అట్ ఫస్ట్ ఇట్ బికమ్స్ యువర్ లుక్. సో స్టార్టింగ్లో మీకు వాళ్ళ లుక్ చూడరా ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. తర్వాత గ్రాడ్యువల్లీ ఇట్ బికమ్స్ యువర్ హ్యాబిట్స్. ఆఫ్ కోర్స్ ఇనిషియల్గా ఏదైనా స్టార్ట్ కానీ సో స్లోగా అది అలవాటుగా మారుతుంది. ఆల్వేస్ యూ ట్రై టు బీ హ్యాపీ. అదేవిధంగా ఫైనలీ ఇట్ బికమ్స్ యువర్ పర్సనాలిటీ. సో ఫైనల్గా అదే మీ పర్సనాలిటీకి కన్వర్ట్ అవుతుంది. ఏదైనా ఇప్పుడు హ్యాపీనెస్ గురించి చెప్పాము, పాజిటివ్ యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్. నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ వైబ్స్ అంటే ఎలా ఇరిటేటింగ్, ఫ్రస్ట్రేటింగ్, కంప్లైనింగ్, క్రైయింగ్, సో ఇలాంటివన్నీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనమాట. అలా రిప్రజెంట్ చేస్తే అదే మీ పర్సనాలిటీ అవుతుంది, ఇలా రిప్రజెంట్ చేస్తే ఇదే మీ పర్సనాలిటీ అవుతుంది. Let's get to one word substitutes. Already dentist is related to teeth related అని చెప్పుకున్నాము. ఇక్కడ గమ్స్ రిలేటెడ్ ట్రీట్ చేసేవాళ్ళు పెరిడాంటిస్ట్ అంటాము. తర్వాత కార్డియో, ఇది అందరికీ తెలిసినది. హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఎయిల్మెంట్స్ ట్రీట్ చేసే వాళ్ళని కార్డియాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ ఎవరైతే స్కిన్ డిసీజ్, ఇది చెప్పాల్సిన అవసరం లేదు, 100కి 70% మంది వెళ్ళి కన్సల్ట్ అయ్యే ఉంటారు లైఫ్లో ఎప్పుడో ఒకసారి. డర్మటాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్ అంటాం సింపుల్గా. నెక్స్ట్ ఈ 3 కూడా ఒకటేసారి తీసుకొని రావడం జరిగింది గుర్తు పెట్టుకునే విధంగా. ఆమ్ని అంటే ఆల్ అన్నట్టు వస్తుంది మీనింగ్. సో ఆమ్ని అంటే ఆల్. పొటెంట్ అంటే పొటెన్షియల్, లైక్ కెపాసిటీ, పవర్ అనేటటువంటి మీనింగ్తో ఈ యొక్క వర్డ్ రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ అమ్నీషియంట్ అంటే ఏంటి? సో హ్యావింగ్ ఆల్ నాలెడ్జ్ అనమాట. సో కన్సైన్స్ అంటాం కదా, సో విచక్షణ, కాన్షియస్నెస్, కన్సైన్స్. సో హ్యావింగ్ ఆల్ నాలెడ్జ్. ప్రజెంట్ అంటే తెలుసు, సో కనపడిస్తూ ఉండడం అనమాట. అన్ని చోట్ల ప్రజెంట్ అయి ఉండడం, అన్ని పవర్స్ కలిగి ఉండడం, అంత నాలెడ్జ్ కలిగి ఉండడం అంటే సర్వాంతర్యామి, ఆమ్ని ప్రజెంట్. దీనికి ఇంకో బ్యూటిఫుల్ వర్డ్ ఇస్తాను, రాసుకోండి. ఉబిక్విచస్ అంటే ఆమ్ని ప్రజెంట్, అన్ని చోట్ల ప్రజెంట్ అయి ఉండేవాళ్ళు. సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, వన్ హూ హ్యాస్ ఆల్ ద నాలెడ్జ్, మొత్తం జ్ఞానం కలిగినటువంటి. సర్వశక్తిమంతుడు,
సో ఇవన్నీ కూడా దేవునికి అట్రిబ్యూట్స్ అనమాట, దేవునికి సంబంధించి వాడతాం. అలా కాకుండా సో ఎయిర్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ అలా కూడా చెప్పచ్చు. ఎయిర్ ఎక్కడైనా కూడా మన ఎర్త్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఇక వొకాబులరీ పాయింట్కి వస్తే కన్విక్ట్ అనేవాడు నేరస్తుడు ఆల్రెడీ. సో ప్రూవ్డ్ గిల్టీ అనమాట. కన్విక్షన్ ప్రూవ్డ్ గిల్టీ, ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ గిల్ట్, సెంటెన్స్, జడ్జ్మెంట్ని డిక్లేర్ చేయడము. సో పలానా వ్యక్తి గిల్టీ అని చెప్పి ప్రూవ్ చేయడం. అది నౌను, ఇది నౌనే, కానీ ఇది పర్సన్, అది అబ్స్ట్రాక్ట్ కిందకి వస్తుంది. టాన్జిబుల్ అంటే కాంక్రీట్, సబ్స్టెన్షియల్, వెల్ డిఫైన్డ్, డెఫినెట్, రియల్, యాక్చువల్. సో అంటే కొద్దిగా మ్యాటర్ ఉండాలా, అలా మ్యాటర్ ఉండేది టాన్జిబుల్ అవుతుంది. నెక్స్ట్ యూఎన్ డెసిగ్నేటెడ్ ఏంటిది? క్లాసిఫైడ్, ప్రొనౌన్స్డ్, డిక్లేర్డ్ బై ద. సో యుఎన్ యునైటెడ్ నేషన్స్ చేత డిజైన్ చేయబడింది, డిక్లేర్ చేయబడింది, ప్రొనౌన్స్ చేయబడింది, క్లాసిఫై చేయబడింది. యాంటీ టెర్రరిజం ఆపోజిట్ టు టెర్రరిజం అది తెలుసు. యాక్షన్స్ టేకెన్ టు కంబాట్ అంటే ఫైట్ అన్నమాట, ఆర్ ప్రివెంట్ టెర్రరిజం. సర్వ్ స్పెండ్ ఎ పీరియడ్ ఇన్ ప్రిజన్. సో ఈ సర్వ్డ్ 3 years. సర్వ్ అంటే మామూలు మనకు తెలిసినది ఎవరికైనా హెల్ప్ చేయడము, సర్వీస్ చేయడం. కానీ సో జైల్ పీరియడ్ని కూడా, ప్రిజన్లో ఉండే పీరియడ్ని కూడా సర్వింగ్ అని అంటారు. సెంటెన్స్ అంటే మామూలుగా వాక్యము, గ్రామటికల్గా. అలా కాకపోకుండా లీగల్ టర్మ్స్లో మాట్లాడినట్టయితే సెంటెన్స్ అంటే ప్రిజన్ టర్మ్, జైల్ టర్మ్ అనమాట. అంటే సో కారాగారంలో ఉండేటటువంటి సమయాన్ని సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ కంకరెన్స్ నౌన్, కంకరెంట్లీ యాడ్వర్బ్. సో కంకరెంట్ అడ్జెక్టివ్ అవుతుంది. సో సైముల్టేనియస్ అట్ ద సేమ్ టైం అని కంకరెంట్లీ అంటాను. ఎస్టాబ్లిష్మెంట్ అనేది నౌన్, ఇది మనకు తెలిసినది. సో ఇక్కడ ఈ కాంటెక్చువల్గా ఏంటంటే పవర్ఫుల్ గ్రూప్ విదిన్ అ పర్టికులర్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ. ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ యాక్టివిటీలో ఒక స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ గ్రూప్ని ఎస్టాబ్లిష్మెంట్ అని అంటారు ఈ ప్యాసేజ్కి సంబంధించి. నెక్స్ట్ అండర్ జనరల్గా నెగిటివ్ ఆస్పెక్ట్ కింద తీసుకోవచ్చు, అండర్లైన్. కానీ ఇక్కడ అండర్స్కోర్ అనేది పాజిటివ్ కింద తీసుకోవాలి, ఎంఫసైజ్ చేయడము. ఏదైనా అండర్లైన్ అనే వర్డ్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. అండర్స్కోర్, అండర్లైన్, ఎంఫసైజ్ చేయడము, హైలైట్ చేయడము. నెక్స్ట్ కమాండర్. సో ఇట్ హ్యాస్ కమాండర్ అవర్ సర్కమ్స్టెన్స్, అవర్ విసినిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బీ సబ్జెక్టెడ్ టు, లైక్ సో ససెప్టబుల్ టు సంథింగ్ అనే మీనింగ్తో తీసుకోవచ్చు. రివైవల్. మళ్ళీ రైవల్ అనేరు. రైవల్ అంటే కాంపిటేటర్ అవుతాడు. మరి రివైవ్ అంటే రెస్టోర్, రివైటల్జీ అని చెప్పి ఒకటి మనం పాట వింటూ ఉంటాము, రివైటల్జీ అని చెప్పేసి. రివైటల్ అంటే మరి తన ఎనర్జీని తిరిగి తెచ్చుకోవడము, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే తిరిగి వస్తుంది అంట. అలా రీఎస్టాబ్లిష్. సపోజ్డ్లీ, సీమింగ్లీ, అపారెంట్లీ, అలెజ్డ్లీ అంటే చూస్తున్న విధంగా, అంటే ప్రూఫే ఉండదు, సపోజ్లీ అలా అంటున్నారు, సపోజ్లీ ఇలాంటి మీనింగ్తో తీసుకొచ్చి యాడ్వర్బ్ అది. ఎల్వైస్ జనరల్గా యాడ్వర్బ్స్ అనేది మనకు తెలుసు. ఫ్రంట్ అంటే ముందర. సో ఇక్కడ ఈ కాంటెక్చువల్గా పొలిటికల్ ఆర్ చారిటబుల్ రిలేటెడ్గా చెప్పినట్టయితే గ్రూప్ అనొచ్చు, పార్టీ, ఆర్గనైజేషన్. ఫ్రంటేజ్ ఇట్స్ అ న్యూ టర్మ్ టు యూ. బౌంటీ. సో గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది ఇమ్మీడియట్లీ ఫ్లాష్ అయ్యింది, బౌంటీ అవార్డ్స్ అని చెప్పేసి. బౌంటీ అంటే ఒక పర్టికులర్గా ఒక వ్యక్తిని చంపటానికి కానీ, పట్టి ఇవ్వడానికి కానీ ప్రైజ్ మనీని అనౌన్స్ చేస్తే దాన్ని బౌంటీ అంటారనమాట. నెక్స్ట్ ప్రిస్క్రైబ్ తెలుసు. ప్రిస్క్రైబ్కి సంబంధమే లేదు, కానీ ప్రిస్క్రైబ్ అనేది లీగల్ టర్మ్. ఓవరాల్గా స్క్రైబ్ అంటే కన్నా రాయటం అని గుర్తుపెట్టుకోండి. సో లా చేత రాయబడటము, ఏమి ప్రొహిబిట్ చేసినట్టు, ఫర్బిడ్ అంటే వెలివేసినట్టు అనే మీనింగ్ ప్రిస్క్రైబ్ ఇస్తుంది. సో అన్సర్ప్రైజింగ్లీ, యాజ్ ఎక్స్పెక్టెడ్. సో సర్ప్రైజింగ్లీ అంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, అన్సర్ప్రైజింగ్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. డర్టీ మనీ అబ్టైన్డ్ ఇల్లీగలీ. సో మనీ ఎప్పుడు డర్టీ కాదండి, కానీ ఇల్లీగల్గా సంపాదిస్తే దాన్ని డర్టీ అంటారు. నెక్స్ట్ వాచ్ డాగ్ ఏంటిది? సో ద డాగ్ విచ్ వాచెస్. కానీ అలా కాకోకుండా ఎవరైతే సూపర్వైజ్ చేస్తారో, అబ్జర్వ్ చేస్తారో, ఇన్స్పెక్ట్ చేస్తారో. ఇక్కడ ఇంకొక న్యూ టర్మ్ వచ్చింది, అంబడ్స్మన్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకా కొన్ని వొకాబులరీ. ఎండార్స్ కావడం, సపోర్ట్ చేయండి, డిఫెండ్, కన్ఫర్మ్, అప్రూవ్. ఎండార్స్మెంట్ నౌన్ అవుతుంది. గ్రే లిస్ట్ లేదా వాచ్ లిస్ట్ అంటూ ఉంటారు మామూలుగా ఆర్టికల్స్లో. ఏవైతే స్ట్రాటజిక్ డెఫిషియన్సీస్ ద్వారా ఒక అబ్జర్వేషన్లో ఉన్నటువంటి దేశాలని ఎవరి చేత, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, వీళ్ళు కౌంటర్ టెర్రరిజం అనమాట, టెర్రరిజంకి అపోజిట్గా వీళ్ళు వర్క్ చేస్తారు. సో ఈ టెర్రర్ ఫినాన్సింగ్ అంటే టెర్రరిస్ట్లకి మనీ సప్లై చేయడం. మనీ లాండరింగ్ అంటే
సో ఈ బినామీలు అంటారు కదా, అట్లా బినామీ అంటే లైక్ బ్లాక్ మనీని మంచి మనీగా ఇది తయారు చేయడం మనీ లాండరింగ్. ఇలా వీటిని సరిగ్గా చేయకోకుండా టెర్రరిజంకి సపోర్ట్ చేసే విధంగా డౌట్ఫుల్గా ఉన్నటువంటి కంట్రీస్ మీద కన్ను వేసి ఉంచుతారు. అలా ఎవరు ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు. సో ఆ పర్టికులర్ కంట్రీస్ వీళ్ళ చేత వాచ్ లిస్ట్లో ఉండడం జరుగుతుంది. ఆ వాచ్ లిస్ట్ని గ్రే లిస్ట్ లేదా వాచ్ లిస్ట్ అని చెప్తారనమాట. డైరెక్ట్ మానిటరింగ్, ఇంటెన్స్ స్క్రూటినీ బై, సో ఎవరి చేత, ఐసీఆర్జీ. ఇది కూడా మీకు ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే జనరల్ అవేర్నెస్లో వస్తూ ఉంటుంది. అంటే ఐసీఆర్జీ అంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ రివ్యూ గ్రూప్ ఆన్ టెర్రర్ ఫైనాన్సింగ్. టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే భయంకరమైన ఫైనాన్స్ అని కాదు అర్థము, టెర్రరిస్టులకి ఫైనాన్స్ చేయడం అనమాట. బ్లాక్ లిస్ట్ అంటే ఏంటంటే, సో ఈ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కంప్లీట్గా నాన్ కోఆపరేటివ్, సో ఎవరైతే మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్కి సంబంధించి ఫైట్లో పాల్గొనరో, కోఆపరేటివ్గా ఉండరో అలాంటి వాళ్ళని కంప్లీట్గా కోఆపరేషన్ విత్డ్రా చేసుకుంటుంది. అలాంటి లిస్ట్ని బ్లాక్ లిస్ట్ అంటారు. నెక్స్ట్ బ్లాక్ లిస్ట్, సో లిస్ట్ ఆఫ్ కంట్రీస్ టు బి నాన్ కోఆపరేటివ్, ఆల్మోస్ట్ సిమిలర్. Next, sanctions, actions taken or an order given to force a country to obey international laws by limiting or stopping trade with that country. సో ఈ పర్టికులర్ కంట్రీస్తో ట్రేడ్ని స్టాప్ చేసేటటువంటి ఆర్డర్స్ని శాంక్షన్స్ అంటారు. షాంబుల్స్, దిస్ ఈస్ కంప్లీట్లీ అ న్యూ టర్మ్ ఫర్ ద డే. సో షాంబుల్స్ అనేది నౌను, కంప్లీట్ మెస్, డిజార్డరే, షాబీ, షాడో, నెగిటివ్గా గుర్తుపెట్టుకోండి షాంబుల్స్. ఎయిడే అంటే రైట్ హ్యాండెడ్ పర్సన్, రైట్ హ్యాండ్ అంటే కుడి భుజం లాంటి వాడు. హెల్ప్, ఎయిడ్ అంటే హెల్ప్ చేయడము. సో అలా హెల్ప్ చేస్తూ కుడి భుజం లాగా యాక్ట్ చేసే వాళ్ళని ఎయిడే అంటారు. సెకండ్ ఇన్ కమాండ్, కంపానియన్, కాన్ఫిడెంటే. ఓకే. నెక్స్ట్ డాడ్జ్, ఇది వర్బే. మళ్ళీ లాడ్జ్ అనేటటువంటి టర్మ్ వచ్చి మనకు నౌన్గా యాక్ట్ చేస్తుంది, అది మళ్ళీ మిస్ చేయొద్దండి. లాడ్జ్ వేరే, డాడ్జ్ వేరే. డాడ్జ్ వచ్చేసి అవాయిడ్ చేయడము, డాడ్జ్డ్. సో అవాయిడ్ చేయడము, అవాయిడ్ అన్నా అవాయిడ్ అన్నా ఒకటే. సో కొద్దిగా అంటే హోమోఫోన్స్ లాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. లైక్ ఏమంటారు, అవాయిడ్, అవాయిడ్ ఇలా. సో తర్వాత బైపాస్ చేయడం అంటే మెయిన్ రూట్లో వెళ్ళకోకుండా వేరే రూట్లో వెళ్ళిపోవడం అనమాట. నర్చర్డ్, నేచర్ ఉంది, నర్చర్ ఇది. ఎంకరేజ్ చేయడము, ప్రమోట్ చేయడము, స్టిమ్యులేట్ చేయడము, డెవలప్, ఫోస్టర్, కల్టివేట్, ఇలాంటివన్నీ. ప్రెడికమెంట్, ప్రాబ్లమాటిక్ సిచ్యువేషనే ప్రెడికమెంట్, ట్రబులే ప్రెడిక్షన్ వేరే మళ్ళీ, రైట్. వర్డిక్ట్ వేరే. సో ఇలా డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి, కొద్దిగా కాన్షియస్గా ఉండండి. క్రాక్ డౌన్ ఆన్, సో గెట్ టఫ్ ఆన్, సో బీయింగ్ టఫ్ ఆన్ సంథింగ్, ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్. నెక్స్ట్ కీప్ అప్ అంటే సో కంటిన్యూ చేయడము, మెయింటైన్ చేయడం, పర్సిస్ట్, క్యారీ ఆన్, గో ఆన్ విత్ సంథింగ్, ఇలా అంతా కూడా కీప్ అప్, కంటిన్యూ, కీప్ ఇట్ అప్ అంటూ ఉంటాం కదా, కంటిన్యూ చేయండి, పర్సిస్ట్ చేయండి, గో ఆన్ విత్ సంథింగ్. ఓకే, ఈ పాటికి అర్థమైపోయింది మన ఎడిటోరియల్ టెర్రరిజం గురించి. ప్రజెంట్ అండ్ పనిష్మెంట్ ఏమిటి పట్ల, సో కన్విక్షన్ ఆఫ్ హఫీజ్ సయీద్. సో హఫీజ్ సయీద్ యొక్క కన్విక్షన్ అంటే పుట్ ఇన్ ప్రెషన్, ప్రూవ్డ్ గిల్టీ పరంగా ప్యాసేజ్ అనమాట. వరల్డ్ మస్ట్ ఫోర్స్ పాకిస్తాన్ టు టేక్ టాన్జిబుల్ స్టెప్స్ అగేన్స్ట్ టెర్రర్ నెట్వర్క్స్. టెర్రర్ నెట్వర్క్స్కి ఆపోజిట్గా టాన్జిబుల్ అంటే రియల్, యాక్చువల్ స్టెప్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అది వరల్డ్ ఫోర్స్ చేయాలి పాకిస్తాన్కి. ద కన్విక్షన్ ఆఫ్ హఫీజ్ సయీద్, a UN designated terrorist whom India and the US blamed for the 2008 Mumbai attacks that killed 166 by a Lahore anti-terrorism court on terror finance charges, shows that Pakistan can be forced to act against terror networks under international pressure. అంతా ఒక్కటే స్టేట్మెంట్ చూడండి ఆటి నుంచి ఇటు వరకు. సో ఇతని యొక్క కన్విక్షన్ ఏదైతే ఉందో, ఎవరు డెసిగ్నేట్ చేశారు, UN డెసిగ్నేట్ అంటే యునైటెడ్ నేషన్స్ చేత అప్రూవ్ చేయనటువంటి టెర్రరిస్ట్, హూమ్ ఇండియా అండ్ ద US బ్లేమ్. సో ఆల్రెడీ ఇండియా US కూడా బ్లేమ్ చేసింది ఆ పర్టికులర్ క్యాండిడేట్ని. ఫర్ వాట్? ఫర్ 2008 ముంబై టెర్రర్ అటాక్స్, 166 మెంబర్స్ని కిల్ చేసినటువంటి 2008 ముంబై టెర్రర్ అటాక్స్ లాహోర్. సో ఎవరి చేత జరిగింది అది కూడా? లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్ట్ ఆన్ టెర్రర్ ఫైనాన్స్ చార్జెస్. సో అది కూడా టెర్రర్ ఫైనాన్స్ చార్జెస్ పరంగా కూడా జరిగిందనమాట లాహోర్లో. షోస్ దట్ పాకిస్తాన్ కెన్ బి ఫోర్స్. దీన్ని అంతటిని మనం చూస్తే పాకిస్తాన్ని ఫోర్స్ చేయబడాలి.
సో టెర్రర్ నెట్వర్క్స్ ఆపోజిట్గా ఇంటర్నేషనల్ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉంది. సాయిద్ ఇన్ జైల్ సెంటెన్స్ జైల్ సిన్స్ జూలై లాస్ట్ ఇయర్ వాస్ కన్విక్టెడ్ ఇన్ అనదర్ కేస్ ఆఫ్ టెర్రర్ ఫైనాన్సింగ్ ఇన్ ఫిబ్రవరి దిస్ ఇయర్. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో జైల్లో ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ జూలై నుండి జైల్లో ఉన్నటువంటి సాయిద్ ఇంకొక కేసులో కన్విక్ట్ అవ్వడం జరిగింది. ఎక్స్క్యూజ్ మీ, ఇంకొక కేసులో కన్విక్ట్ అవ్వడం జరిగింది. అదేంటబ్బా అంటే టెర్రర్ ఫైనాన్సింగ్. ఎప్పుడు? ఫిబ్రవరి దిస్ ఇయర్. హీఈస్ కరెంట్లీ సర్వింగ్ 2 sentences of 5.5 years ఈచ్. 2 different sentences. ఒకటి అటాక్కి, ఇంకోటి టెర్రర్ ఫైనాన్సింగ్కి. సాయిద్ వుడ్ నాట్ సర్వ్ ఎనీ అడిషనల్ జైల్ టర్మ్ యాజ్ ద జడ్జ్ సెడ్ యూ సర్వ్ ద పనిష్మెంట్ కంకరెంట్లీ విత్ అదర్ సెంటెన్సెస్. సో ఇంకా అడిషనల్ జైల్ టర్మ్ అయితే ఉండదంట. జడ్జ్ చెప్పిన ప్రకారము అతడు సర్వ్ ద పనిష్మెంట్ అంటే బీయింగ్ ఇన్ ప్రిజన్ ఆర్ జైల్ అట్ ద సేమ్ టైమ్ విత్ అదర్ సెంటెన్సెస్. రిమైనింగ్ సెంటెన్సెస్ ప్రకారము అట్ ద సేమ్ టైమ్ ఇతను ఉంటాడు అని చెప్పడం జరిగింది జడ్జ్. బట్ ద రిపీటెడ్ కన్విక్షన్స్ ఆఫ్ సమ్వన్ హూ వాజ్ అ ఫేవరెట్ ఆఫ్ పాకిస్తాన్స్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ టిల్ అ ఫ్యూ ఇయర్స్ అగో ఇన్ టెర్రర్ ఫైనాన్సింగ్ కేసెస్ అండర్స్కోర్ అంటే ఏం చెప్పుకున్నాం? అండర్లైన్ ద కన్సర్న్స్ ఇండియా అండ్ ద యుఎస్ హ్యావ్ అబౌట్ హిస్ ఆపరేషన్స్. సో ఇక్కడ ఆల్రెడీ ఇంకొక పాయింట్ కూడా దీంట్లో చిన్న మెలిక్ కూడా ఉంది. ఏంటంటే రిపీటెడ్ కన్విక్షన్స్ అంటే రిపీటెడ్గా కన్విక్ట్ చేయడం అయితే ఏదైతే జరుగుతుందో ఈ పర్టికులర్ పర్సన్. సో ఆల్రెడీ వాజ్ అ ఫేవరెట్ ఆఫ్ పాకిస్తాన్స్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యూ ఇయర్స్ అగో. ఏమిటి పట్ల? టెర్రర్ ఫైనాన్సింగ్ పట్ల. సో ఇది ఇండియా అండ్ యూఎస్ యొక్క కన్సర్న్స్, అతడి యొక్క ఆపరేషన్స్ రిలేటెడ్గా కన్సర్న్ చూపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఫస్ట్ ఫౌండెడ్ ద ఎల్ఈటి లాహోర్ రిలేటెడ్. సో ఎల్ఈటి ఇన్ ద 1990s టార్గెటింగ్ ఇండియా. సో ఫస్ట్ 1990sలో అతను స్టాప్ చేయడం జరిగిందనమాట ఈ ఎల్ఈటీని, అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వెన్ ద టెర్రర్ గ్రూప్ కేమ్ అండర్ ఇంటర్నేషనల్ ప్రెజర్ హీ రివైవ్డ్ ద JUD, supposedly an Islamic charity, in 2002, which India accuses of being an elite friend. సో తర్వాత ఈ ఇంటర్నేషనల్ ప్రెషర్ గ్రూప్ మీద రావడం తర్వాత అతను 2002లో ఒక ఇస్లామిక్ చారిటీ, అపారెంట్లీ కనిపించే ఇస్లామిక్ చారిటీ JUDని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. రివైవ్డ్ అంటే ఏం చెప్పుకున్నా? రెస్టోర్డ్, రివైటలైజ్డ్ కదా. ఓకే. సపోజ్లీ అన్ ఇస్లామిక్ చార్ట్ ఇన్ 2002 విచ్ ఇండియా అక్యూజెస్. ఏమైనా అక్యూజ్ చేస్తుంది? ఎల్ఈటి ఫ్రంట్గానే వర్క్ చేస్తుంది, అది ఇంకో పేరు పెట్టుకుంది అని అక్యూజ్ చేయడం జరిగింది. అక్యూజ్ అంటే బ్లేమ్ చేయడం. ఈవెన్ ఆఫ్టర్ ద ముంబై అటాక్ పాకిస్తాన్ రిఫ్యూజ్ టు యాక్ట్ అగెయిన్స్ట్ సాయిద్ అండ్ హిస్ నెట్వర్క్స్. సో ముంబై అటాక్ జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ దాని గురించి అతనికి ఆపోజిట్గా ఏమే కానీ యాక్షన్ కూడా తీసుకోలేదు, అతని నెట్వర్క్ సంబంధించి కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇట్ వాస్ ఓన్లీ ఆఫ్టర్ ద యూఎస్ డిక్లేర్డ్ అ బౌంటీ ఆన్ సాయిద్స్ హెడ్. The UN proscribed his organization that Pakistan facing pressure from the FATF banned his organization. So ఇది ఎప్పుడు అంటే ఈ ముంబై అటాక్ తర్వాత కూడా వానికి ఆపోజిట్గా ఏం చేయాలి, కానీ యుఎస్ ఎప్పుడైతే వాడి తల మీద బౌంటీ అంటే, సో లైక్ చెప్పుకున్నాం బౌంటీ అంటే అవార్డు ఏమంటారు దాన్ని, సో తల ఖరీదు, సో పర్టికులర్ పర్సన్ని పట్టిస్తే అన్నట్టు బౌంటీని ప్రొవైడ్ చేయడం జరిగింది. యుఎన్ కూడా ప్రోస్క్రైబ్ చేసింది, బ్యాన్ చేసింది అతని ఆర్గనైజేషన్ని. సో ఈ FATF తరపున ప్రెషర్ వచ్చిన తర్వాత ఈ ఆర్గనైజేషన్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అన్సర్ప్రైజింగ్లీ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే సర్ప్రైజింగ్గా కాకుండా లేటెస్ట్ కన్విక్షన్ కమ్స్ a month after the FATF, a global security money watchdog urged Pakistan to complete an international agreed action plan to fight terror financing. సో ఈ లేటెస్ట్ కన్విక్షన్ కూడా ఈ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ డర్టీ మనీ వాచ్ డాగ్ అయినటువంటిది ఈ పాకిస్తాన్ని అర్జ్ చేయడం జరిగింది. ఏంటి? సో ఇంటర్నేషనల్ అగ్రీడ్ యాక్షన్ ప్లాన్కి అగ్రీ చేసే విధంగా, కంప్లీట్ చేసే విధంగా, ఏమిటికి? టెర్రర్ ఫైనాన్సింగ్కి ఆపోజిట్గా అనమాట, ఫైట్ చేసే విధంగా అర్జ్ చేసిన తర్వాత ఇది కన్విక్షన్ జరిగింది, లేటెస్ట్ కన్విక్షన్. ఇన్ February 2018 పాకిస్తాన్ ఎండోర్స్ a UN list of terrorist organizations operating in the country and enforced a nationwide ban on them, including the LET and the JUD. Just before బిఫోర్ అ మీటింగ్ ఆఫ్ ద FATF. సో అది కూడా
ఫిబ్రవరి 2018లో ఈ ఎండాట్స్ అంటే సపోర్ట్ చేసింది యూఎన్ లిస్ట్ని, ఏది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తమ కంట్రీలో ఏవైతే ఆపరేట్ చేస్తూ ఉన్నాయో, అండ్ ఎన్ఫోర్స్డ్ నేషన్ వైడ్ బ్యాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏమిటి మీద? ఎల్ఈటీ మీద, జేఈడి మీద. సో అది కూడా FATF మీటింగ్ జస్ట్ ముందరనే ఈ యాక్టింగ్ అంతా చేయడం జరిగింది. బట్ ద FATF స్టిల్ ప్లేస్డ్ పాకిస్తాన్ ఇట్స్ గ్రే లిస్ట్ June 2018 and demanded more actions from Islamabad to avoid being blacklisted which could invite economic sanctions. సో అది ఎంత యాక్టింగ్ చేసినప్పటికీ FATF అంతా ఇదిగా ఉండదు కాబట్టి అది ఇప్పటికీ కూడా గ్రే లిస్ట్లోనే పెట్టడం జరిగింది. గ్రే లిస్ట్ అంటే తెలుసు కదా, అబ్జర్వేషన్లో డైరెక్ట్ మానిటరింగ్ పెట్టడం జరిగింది June 2018లో. అండ్ ఇంకా ఇస్లామాబాద్ నుంచి ఎక్కువ యాక్షన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉందన్నమాట. ఏమిటికి? టు అవాయిడ్ బీయింగ్ బ్లాక్ లిస్ట్ కాకుండా బ్రతికి బట్ట కట్టడానికి విచ్ కుడ్ ఇన్వైట్. సో అలా చేయకపోతే శాంక్షన్స్, ఎకనామిక్ శాంక్షన్స్ అంటే సో అడ్డంకులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వార్న్ చేయడం జరిగింది. ఎవర్డ్ సిన్స్ పాకిస్తాన్ విచ్ కెనాట్ అఫోర్డ్ టు బి బ్లాక్ లిస్టెడ్ ఎస్పెషలీ వెన్ ఇట్స్ ఎకానమీ ఈజ్ ఇన్ ఎ షాంబుల్స్ హ్యాస్ మూవ్డ్ అగైన్స్ సాయేద్. సో ఆల్రెడీ అది విన్నప్పటి నుంచి ఈవెన్ బ్లాక్ లిస్ట్ చేస్తే తట్టుకునే పరిస్థితి పాకిస్తాన్కి అయితే లేదు. ఎస్పెషలీ ఎకానమీ అనేది షాంబుల్స్లో ఉందంటే చాలా షాడోయిగా, సో ట్రబుల్స్లో ఉందన్నమాట. అందుకు డిసైడ్ అయింది ఏమిటికి? సాయిద్కి అగెయిన్స్ట్గా వర్క్ చేయడానికి. The anti-terrorism department's FIRs against Saeed and his aides accused the JUD of financing terrorism from its fund collections in the name of charity through NGOs. So anti-terrorism department FIR ఏమని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏమని ఫైల్ చేయడం జరిగింది ఆ సాయిద్కి అగెన్స్ట్గా అంటే, అగైన్ సాయిద్ అండ్ ఈజ్ ఎయిడేస్ అంటే తన సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమి అక్యూజ్ చేస్తున్నారంటే JUD ఫినాన్సింగ్ టెర్రరిజంని ఫినాన్స్ చేస్తూ, సో టెర్రరిజం ఫ్రమ్ ఇట్స్ ఫండ్ కలెక్షన్స్, సో చార్టీ రూపంలో NGOs ద్వారా సో ఇది టెర్రర్కి ఫినాన్స్ చేస్తుంది అని చెప్పేసి యాంటీ టెర్రరిజం డిపార్ట్మెంట్ FIR ఫైల్ చేసింది. While the authorities move against Saeed is welcome, the question is whether there are genuine attempts to fight terrorism or half-hearted measures to dodge international pressure. సో డాడ్జ్ అంటే చెప్పుకున్నాము ఏమని? అవాయిడ్, ఎవైడ్, ఎస్కేప్. సో ఇంటర్నేషనల్ ఇవి ఇప్పుడు ఈ సాయిద్కి అగేన్స్ట్గా మూవ్ కావడము కరెక్టే, ఇట్స్ అ వెల్కమ్ థింగ్. బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అవి జెన్యూన్ అటెంప్ట్సా ఈ యాంటీ టెర్రరిజంకి, హాఫ్ హార్టెడ్ మెజర్సా ఈ ఇంటర్నేషనల్ ప్రెజర్ని ఎస్కేప్ కావడానికి? దేర్ ఆర్ డౌట్స్ బికాస్ పాకిస్తాన్ హ్యాడ్ యూస్డ్ యాంటీ ఇండియా అండ్ యాంటీ ఆఫ్ఘన్ టెర్రరిస్ట్ నెట్వర్క్స్, యాంటీ ఇండియా యాంటీ ఆఫ్ఘన్ టెర్రరిస్ట్ నెట్వర్క్స్ ఫర్ స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్. సో ఇక్కడ డౌట్స్ కూడా చాలామందికి ఉన్నాయి, ఆల్మోస్ట్ నిజం అనేటటువంటి ఒపీనియన్లో కూడా చాలామంది ఉన్నారు. ఏంటంటే ఈ యాంటీ ఇండియా యాంటీ ఆఫ్ఘన్ టెర్రరిస్ట్ నెట్వర్క్స్ని స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ అంటే ఆర్మీ రిలేటెడ్ అడ్వాంటేజెస్ వాట్ ఎవర్ ద సో ప్లాన్డ్గానే చేసింది అనేటువంటి డౌట్స్ కూడా ఉన్నాయి. ఇట్ వాస్ దిస్ డ్యూయల్ పాలసీ ఆఫ్ ఫైటింగ్ టెర్రర్ అట్ హోమ్ వైల్ నర్చరింగ్ టెర్రర్ గ్రూప్స్ టార్గెట్స్ ఇట్స్ రైవల్స్ అబ్రాడ్ దట్ హ్యాస్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ పాకిస్తాన్స్ ప్రెడికమెంట్. సో ఇదే ఈ డ్యూయల్ పాలసీని అంటే 10 మంది దృష్ట్యా టెర్రర్ని ఫైట్ చేసినట్టు, తర్వాత టెర్రర్ గ్రూప్స్ని అబ్రాడ్లో ఎంకరేజ్ చేయడము. సో ఇదంతా కూడా ప్రెడికమెంట్ అంటే ఏం చెప్పుకొని ఉన్నామండి? ప్రెడికమెంట్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్కి దారి తీసినటువంటి విషయాలు. ఇప్పుడు ఈ సీరియస్ అబౌట్ ఫైటింగ్ టెర్రరిజం, పాకిస్తాన్ షుడ్ క్రాక్ డౌన్ ఆన్ టెర్రర్ ఫినాన్సింగ్ అండ్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఒకవేళ నిజంగా పాకిస్తాన్ సీరియస్గా ఉండి డ్యూయల్ పాలసీ అంటే బయట లోపల ఒక రకంగా లేకుండా ఉంటే సో ఖచ్చితంగా ఈ టఫ్ ప్రాబ్లమ్ని క్రాక్ డౌన్ ఆన్ టెర్రర్ ఫినాన్సింగ్ని టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సో ఖచ్చితంగా ట్యాకిల్ చేయగలదు. ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అండ్ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ ద FATF should keep up the pressure until Islamabad shows tangible outcomes. సో ఫైనల్గా కంక్లూషన్ ఏం చెప్తున్నారంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీను మరియు ఆర్గనైజేషన్స్ ఖచ్చితంగా FATFని ఇంక్లూడ్ చేసుకొని ఈ ప్రెషర్ని పెంచుకుంటూ వెళ్ళాలి, కంటిన్యూ చేయాలి. ఎస్పెషల్లీ కీప్ అప్ ఫ్రేజల్ వర్బ్ కంటిన్యూ చేయాలి. ఎంతవరకు? సో క్లియర్ టాంజిబుల్ అవుట్కమ్స్ వచ్చేంతవరకు, రియల్ అవుట్కమ్స్ వచ్చేంతవరకు ఇస్లామాబాద్ మీద ప్రెషర్ పెట్టాలా. ఇక టెస్ట్ ఆఫ్ ద డేకి వచ్చినట్టయితే మనము డబల్ ఫిల్లర్స్కి వచ్చాము. ఈస్ తర్వాత V3 V4కి ఛాన్స్ ఉంది, అన్ని V3సే ఉన్నాయి. టు మేక్ ఇంటర్నెట్ డాష్ టు హ్యూమన్ బీయింగ్స్. సో ఇక్కడ 2 ప్రిపోజిషన్ బేస్ చేసుకుంటే ఓపెన్ టు, క్లోజ్ ఇది అసలు SEO వస్తే ఆలోచించాలని, CLOZ గ్రామటికల్ టర్మ్, ఓపెన్ టు ఓకే, యూజబుల్ టు, యాక్సెసబుల్ టు, అప్రోచ్ అన్నిటికీ ఛాన్స్ ఉంది. కాంటాక్ట్ చూద్దాం. The domain name system DNS is dash to make internet dash to
ఇంటర్నెట్ ఓపెన్ టు అనము, యూజబుల్ టు అనము, అప్రోచబుల్ అను, యాక్సెసబుల్, ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా అంటాం కానీ ఇంటర్నెట్ అప్రోచ్ ఉందా అని అనం కదా, దాన్ని బట్టి క్రాక్ చేసాము. నెక్స్ట్ ద ఆర్బీఐ సెట్ 2 ప్లస్ V1 కావాలా, మళ్ళీ రిలేటెడ్ 2 ప్లస్ V1 కావాలా కదా, రెండిటికి V1 కావాలా, అంటే V1 కావాలా. అది కాకోకుండా డాష్ ఏటీఎం ట్రాన్సాక్షన్, ఇక్కడ అడ్జెక్టివ్ కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా V1సే. ఇది నౌను, దీన్ని ఎలిమినేట్ చేయండి. ఇది ఎయిడెడ్, ఇది కూడా V1. ఓకే, 4 ఛాన్సెస్ ఉన్నాయి. ద ఆర్బీఐ హ్యాస్ సెడ్ ఏమని, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు డాష్ గ్రివెన్సెస్ అంటే సో కంప్లైన్స్ అనమాట. కంప్లైంట్స్ని రెక్టిఫై చేసే విధంగా, రిపేర్, అమెండ్ అంటే రిపేర్, ఈజ్ అంటే కొద్ది కంఫర్టబుల్గా తయారు చేయడం, సపోర్ట్ చేయడం, మీనింగ్లెస్. ఆన్సర్ ఈజ్ రెడ్రెస్ టు ఫెయిల్డ్ ఏటీఎం ట్రాన్సాక్షన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వైల్ క్వాంటిటేటివ్ డాష్, సో ఇక్కడ నౌన్ కావాలా, లాస్ట్లో ఇన్ వ్యూ ఆఫ్ ద డాష్ యూత్ పాపులేషన్. సో ఏం పెడచ్చు, ఆఫ్ ఇండియా ద సోషల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈస్ లైక్లీ టు బి హయ్యర్. Quantitative dash of rates of return to investment in education are unavailable. Quantitative what? So quantitative అనేది అప్రైజల్ కాదు, ఎస్టిమేట్స్ అనము, కంక్లూషన్ అనము, అసెస్మెంట్ అని అంటాము. క్వాంటిటేటివ్ అసెస్మెంట్ అంటే సో క్యాల్కులేషన్ పార్ట్, రేట్స్ ఆఫ్ రిటర్న్. సో వన్ సెకండ్ క్వాంటిటేటివ్. ఓకే, సో ఇక్కడ కాంటెక్చువల్గా చూస్తే యూత్ పాపులేషన్ ఆఫ్ ఇండియా అండ్ ద సోషల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ లైక్లీ టు బి హయ్యర్. సో ఇది పాజిటివ్ కాంటెక్స్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాజిటివ్గానే తీసుకోవాలి. ఎక్కువ అవుతూ ఉన్నాయి, ప్రాస్పరింగ్ అని అన్నాము. ప్రాస్పరింగ్ అంటే వెల్త్ రిలేటెడ్, డిమినిషింగ్ అంటే తగ్గట్లేదు, గ్రోయింగ్ అంటే జస్ట్ పాజిటివ్, ఎక్స్పాండింగ్ అంటే కదా వ్యాప్తి చెందుతుంది అనము, పెరుగుతోంది అంటాం. బర్జియానింగ్ అంటే విపరీతంగా పెరుగుతూ ఉన్నటువంటి కొద్దిగా నెగిటివ్ సెన్స్లోనే తీసుకుంటాం. సో ఆన్సర్ ఈజ్ సి. ఇక ఫోర్త్ క్వశ్చన్కి వచ్చినట్టయితే, ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ఇండియన్ ప్లానర్స్ టు వ్యూ ఎడ్యుకేషన్ డాష్ యాజ్ అన్ ఎసెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ డాష్ ఎకనామిక్ గ్రోత్. ఓకే, సో ఏ సెట్ అవుతుంది, అన్నీ కూడా నౌన్సే ఉన్నాయి. సో వ్యూ ఎడ్యుకేషన్ కాస్ట్ అనము, డిస్బర్స్మెంట్, సో లోన్ కాదు డిస్బర్స్మెంట్ అనేది, అవుట్లే కాదు, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్స్ అనము, ఎక్స్పెండిచర్ అంటాం. ఎక్స్పెండిచర్ speeding economic growth. So answer is E. In fact, except for duration of compulsory education and hours of dash. Hours of what? Hours of restriction, instruction, coaching, study, training. For pupils aged 9, India's performance is dash. డ్యూరేషన్ ఆఫ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేటటువంటి దానికి సంబంధించిన డ్యూరేషన్ పక్కన పెట్టి, అవర్స్ ఆఫ్ డాష్, అవర్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్ అనము, కోచింగ్ అనేది 9 years పిల్లలకి అనము, అవర్స్ ఆఫ్ స్టడీ రిలేటెడ్ కాదు, ట్రైనింగ్ అనము, అవర్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ప్యూపిల్స్, ఇండియాస్ పర్ఫార్మెన్స్ లాక్లక్షర్ అంటే డల్గా ఉంది దా పర్ఫార్మెన్స్ని చూసినట్టయితే. సో ఆన్సర్ ఈజ్ బి. Anyways, that's all for the day, guys. So whoever is watching, so thanks for that, and share your friends. ఎస్ఏ కానిస్టేబుల్ రిలేటెడ్ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం, ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకుంటే ఫార్వర్డ్ చేయండి. ఈ క్లాస్ కూడా ఫాలో అవుతున్నట్టయితే మీకు మ్యాక్సిమం వొకాబులరీ మీరు ఈజీగా స్కోర్ చేసుకునే విధంగా ట్రైన్ అప్ అవుతారు. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.